సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాకి మురా. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుచిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మబోధం అని భాష్యకారులు ఆదిశంకర్లు రాసిన అద్భుతమైన వేదాంత గ్రంథాన్ని తీసుకుని 50 శ్లోకాల వరకు చూసామండి. 50వ శ్లోకంలో రామాయణంలో రావణ్ణి వధించడానికి, వేదాంతంలో అవిద్యని నాశనం చేయడానికి ఒక సామ్యంని మనకి చూపించి, ఆయన కవిత్వంని, ఆయన ఒక కవిత్వ గొప్పతనాన్ని ఆయన చూపించారు. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే అని. అది చూసాం మనం. ఇప్పుడు 51వ శ్లోకం నుంచి మొదలు పెట్టి చూద్దాము. 51వ శ్లోకంలో మనకి ఒక జీవన్ముక్తుడు ఒక లక్షణం. జీవన్ముక్తుడు అనేది ఆయన మన జీవించినప్పుడే ఆయనకి జ్ఞానం వచ్చి మోక్షం వచ్చిన ఉన్న ఆయనకి ప్రారంధ కర్మలు అని ఉంటాయండి. ఒక్కొక్కరికి తను పుట్టు అంటే తన ఈ జన్మకి ఈ కర్మ ఫలాలన్నీ అనుభవించాలి అని, ఆ కర్మ ఫలాలన్నీ అనుభవించేదాకా ఈ శరీరం ఉంటూ ఉంటుంది. అది తప్పకుండా అనుభవించాలి. కానీ ఈ జన్మలో ఆయనకి జ్ఞానం అన్నది వచ్చేసిందంటే ఆయన మిగతా మనుషుల్లాగే మనతో పాటు ఉంటారు. కానీ ఆ లోపలికి ఈ విషయ ఆనందాలు ఏది అనుభవించకుండా తన ఆ బ్రహ్మానందంని, ఆ బ్రహ్మని తెలుసుకున్న వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని. ఇది జీవన్ముక్తులు ఒక ఇది లక్షణము. ఎలా ఉంటారు అని ఈ శ్లోకంలో చెప్తారు. ఉన్నారా అండి జీవన్ముక్తులు? ఇవన్నీ వేదాంతంలో చెప్తారు, కానీ మనం చూడగలమా అంటే మనకి ఈ ఇటీవల కాలంలో రమణ మహర్షి చూసాము. అది కాకుండా కంచి పరమాచార్యులు చూసాము. వీళ్ళందరూ ఈ జీవన్ముక్తులంటే ఎలా ఉంటారు అన్నదానికి మనకి నిదర్శనంగా ఉండేవారు. ఎలా ఒక వైషయిక ఆనందాలు ఏదీనే కాకుండా తన ఒక ఆత్మ ఆనందంలోనే మునిగిపోయి ఎప్పుడూనే దాంట్లోనే లయించిపోయి ఉంటూ తన లోకంలో చేయవలసిన కర్తవ్యాలు మిగతా మనుషులకు కూడా సేవలు అలా చేస్తూ అది మనకి కనిపించారు. ఇది ఇప్పుడు చూసాం. బాహ్య అనిత్య సుఖాసక్తిం హిత్వా ఆత్మసుఖ నిర్వృతః ఘటస్థదీపవత్ స్వస్థః స్వాంతరేవ ప్రకాశతే అని 51వ శ్లోకం. బాహ్య అనిత్య సుఖాసక్తిం అని ఆసక్తి హిత్వా అంటే వద్దు అనుకుని. మనకి లోకంలో మనకి ఎన్నో సుఖాలు మనం అనుభవిస్తూ ఉంటాం. కొంతమందికి ఇలా క్రికెట్ అని చూస్తే ఆనందం, కొంతమందికి బయట వస్తువులు తింటే ఆనందం, కొంతమందికి సినిమాలు చూస్తే ఆనందం అని, కొంతమందికి మిగతా వాళ్ళు దాన్ని ఆహా ఓహో అని గొప్పగా పొగడాలి అని పొగిడితే దానివల్ల ఆనందం. అలా చాలా మందికి చాలా పలు రకాలుగా కొన్ని ఆశలు ఉంటూ ఉంటాయి. ఆ విషయాల వల్ల ఆనందం వస్తూ ఉంటుంది. అలా కానీ ఇవన్నీ అనిత్య సుఖాలు అంటాం అన్నమాట. అంటే ఇది ఏ ఒక్క సుఖము మన లోకంలో అనుభవించేది దుఃఖాలతో కలిగిన సుఖముగా ఉంటుంది. అంటే మనల్ని పొగిడే వాళ్ళు 10 మంది ఉంటే మన వెనకాల నుంచి తిట్టే వాళ్ళు కూడా 10 మందో ఇంకా 100 మందో కూడా ఉంటారండి. ఈ క్రికెట్ అన్నది చూసే వచ్చే ఆనందమని, గెలిస్తే ఒక ఆనందం, ఒక 3 గంటలు 6 గంటలు చూసి ఓడిపోతే దీనికోసం నా టైం అంతా రోజంతా వేస్ట్ చేసుకున్నాము అని అలా తిట్టుకుంటూ అలా ఒకటి. సినిమా మనకి నచ్చితే ఒక ఆనందం, నచ్చకపోతే ఎందుకు నాకు నచ్చిన హీరో ఇలా చేసాడు, ఇలా
ఇలాంటి సినిమాలు చెయ్యొచ్చా అని. నచ్చకపోతే ఒక దుఃఖం. అలా ఏ ఒక్క సుఖమైనాను దుఃఖముతో కలిగి ఉండే సుఖమే మన లోకంలో చూస్తూ ఉంటాము. లేదు దుఃఖంతో కలిగి లేకపోయినా కూడా అది ఇప్పటికీ తక్షణంగా మీకు సుఖం ఇచ్చింది కానీ అది పర్మనెంట్ గా మీకు సుఖం ఇచ్చేదిలా ఏదీనే లేదు. ఏ ఒక్క సుఖమో మనకి చాలా కాలంగా మనకి ఆ సుఖం ఉంటుంది అన్నది ఒక ఉదాహరణగా మనం చెప్పనేలేము. మనకి ఎప్పటికీ నాశమైన సుఖం అంటే ఆ బ్రహ్మానందం ఒకటే. ఆ జ్ఞానం వచ్చి దాని మోక్షం కలిగిన దాని వల్ల వచ్చే ఆనందం ఒకటే అని చెప్పి బాహ్య అనిత్యం అన్నమాట. అంటే మనకు లోకంలో వచ్చే సుఖాలని అనిత్యము అంటే తాత్కాలికము, ఆ కాలంకి మట్టుకే ఉంటాయి అని. బాహ్య అనిత్య సుఖ ఆసక్తి హిత్వ, ఆ సుఖాల పైన ఆసక్తి, ఆశలని వదులుకొని ఈ ఆశలన్నీ నాకు అక్కర్లేదు, ఈ తాత్కాలికమైన టెంపరీ హ్యాపీనెస్ అన్నది నాకు, సుఖం అన్నది నాకు వద్దు అని హిత్వ ఆత్మసుఖ నిర్వృత అంటే దానివల్లే ఇది చాలు నాకు అని సాటిస్ఫై అనకుండా దానివల్ల ఆనందాన్ని పొందడం, ఆత్మసుఖం వల్లే తన ఆనందంని పొందుతూ ఉంటారు అని. ఇది ఎలా అంటే ఘటస్థ దీపవత్ స్వస్థ స్వాంతరేవ ప్రకాశతే అని. మనం లోకంలో ఒక దీపం పెట్టామంటే ఆ దీపం నుంచి వచ్చే వెలుతురు ఈ లోకంలో ఉన్న వస్తువులన్నిటిని ప్రకాశిస్తూ ఉంటుంది అని మనం చూసామన్నమాట. కానీ ఆ వస్తువులన్నీ ప్రకాశించే ఆ కుండ, అది ఆ వెలుతురు దాన్నేమో ఒక కుండ లోపల పెట్టాను అనుకోండి, అప్పుడు బయట ఉన్న వస్తువులు ఏదీనే చూపించడు, కానీ ఆ కుండ లోపల మట్టుకు వెలుతురు చూపించి ఆ కుండ లోపల ఏమున్నాయో మట్టుకు మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది ఉదాహరణ అన్నమాట. ఇది ఏంటంటే మన లోపల ఆత్మ చైతన్యం ఉంది. ఆ ఆత్మ చైతన్యం వల్ల ఇంద్రియాల్ని ప్రేరేపించి ఆ ఇంద్రియాల దారిగా లోకంలో ఉన్న బయట వస్తువుల్ని మనం చూడొచ్చు. కానీ ఆ బయట వస్తువుల్ని చూడకుండా మన యోగం వల్ల మన మనస్సుని, ఇంద్రియాల్ని ఒక అదుపులో ఉంచుకొని బయట వస్తువుల పైన ఆశ లేకుండా తన మనస్సు లోపలే ఉన్న తన ఆత్మని మళ్ళీ తలుచుకొని దానివల్ల పొందే ఆనందంతోనే పొందే సుఖంతోనే అత్యంత ఆనందం పొందేది అని ఒక జీవన్ముక్తి ఒక లక్షణం. ఘటనలో ఉన్న దీపం ఎలా తన లోపల ఉన్న ఆ ఘటన లోపల ఉండే వస్తువులనే చూపిస్తుందో బయట అని చూపించదో, అలాగే జీవన్ముక్తుడు తన మనస్సులో ఉన్న ఆత్మ యొక్క ఆనందంని అనుభవిస్తూ ఉంటారు. బయట ఒక వైషయిక ఆనందం పైన ఒక ఆసక్తి ఉంచుకోరు అని. ఇలా 51వ శ్లోకం చూసాము. బాహ్య అనిత్య సుఖాసక్తి హిత్వా ఆత్మసుఖ నిర్వృత ఘటస్థ దీపవత్ స్వస్థ స్వాంతరేవ ప్రకాశతే. ఇది బృహదారణ్యకంలో ఇది యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని. ఇది భగవద్గీతలో, బృహదారణ్యకం కాదండి, భగవద్గీతలో 3వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఎవరు ఆత్మరతి, ఆత్మతృప్త అంటే ఆత్మ యందే వచ్చే సుఖంతోనే ఎప్పుడు రతిగా ఉంటారు, దాని యందే ఆసక్తిగా ఉంటారు, దాంతోనే తృప్తిని పొందుతారు. ఆత్మన్యేవచ సంతుష్ట, ఆత్మ యందే సంతోషంని తీసుకుంటూ ఉంటారు. తస్య కార్యం న విద్యతే, తనకి బయట చెయ్యవలసిన ఆనందం, మన ఏదైనా మనం లోకంలో పనులు చేసేది ఆనందం కోసమే. అలా ఆనందంని పొందాలి అని పని చెయ్యవలసిన అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే అని భగవద్గీతలో చెప్పబడింది. ఇదేదో మళ్ళీ మనం పోయినసారి చూసాను. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని. అర్జునుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అంటే దానికి భగవంతుడు ఈ ఒక శ్లోకం చెప్పారు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, ఆత్మయందే ఆత్మసుఖంతోనే సంతోషాన్ని పొంది ప్రజహాతి యథా కామాన్, బయట ఉన్న కామాలన్నీ ఆశలన్నిటిని వదిలించుకొని ఏ పార్థ సర్వాన్ పార్థ మనోగతన్, మనస్సు యందు ఉన్న ఆశలన్నిటిని వదిలేసుకుని ఆత్మయందునే తృప్తి పొందేవాడు తనే స్థితప్రజ్ఞుడు అంటాము అని. అదే ఇలా అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్పిందే భగవద్గీతలో 2 శ్లోకాలు చూసాము. అందులో 52వ శ్లోకంకి వెళ్దాం.
ఉపాధిస్తోపి తద్ధర్మైః అలిప్తో వ్యోమవత్ మునిః సర్వవిత్ మూఢవత్ తిష్టేత్ అసక్తో వాయువచ్చరేత్ అని 52వ శ్లోకం. ఉపాధిస్తోపి తద్ధర్మైః అని ఇప్పుడు ఈ జీవన్ముక్తుడు బయట ఒక లోకంతో తన ఎలా ప్రవర్తిస్తాడు అని దానికి ఇలా ఈ శ్లోకం చెప్పారు. తన ఉపాధిలు అన్నది మనిషికి మూడండి. శరీరం అనే ఉపాధి, మనస్సు అనే ఉపాధి, బుద్ధి అనే ఉపాధి. అందుకని ఆయన ఎప్పుడూనే ఏ ఒక్క వస్తువు పైన ఏదైనా ఒక ఆసక్తి కలిగిందంటే శరీరంతో తన క్రియ చేస్తారు. అంటే ఇంద్రియాల వల్ల మరి క్రికెట్ చూడడమో, సినిమాలు చూడడమో, లేకపోతే ఆ చెవుల వల్ల పాటలు వినడమో, లేకపోతే ముక్కు వల్ల మంచి మంచి వాసనలు చూడడమో, అలాగే ఇంద్రియాల వల్ల బయట ఆశల పైన అలా వెళ్తూ ఉంటాయి. లేదా మనస్సు యందు ఏదో ఒక ఆలోచనలు చేసుకుని వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి సుఖాలైనా కష్టాలైనా పొందుతూ ఉంటారు. లేదా బుద్ధితో ఆలోచించి అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ఈ లోకంలో మన అన్ని మనుషుల యొక్క ప్రవర్తన ఎప్పుడూనే ఈ మూడు ఉపాధులతో చేసే పనులుగా ఉంటాయి. శరీరము, మనస్సు, బుద్ధి. అలా ఈ మూడు ఇట్ని వదులుకొని ఉపాధిస్తోపి తద్ధర్మైః అలిప్తో వ్యోమవత్ మునిః. ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడూనే తన పనులు తను చేస్తూ ఉంటాడు. లోకంలో మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలాగే తన పనులు తన కర్తవ్యాలు చేస్తూ ఉంటాడు. అయినాను దాంతో అలిప్తుడుగా ఉంటాడు అని. అంటే ఒక తామరాకు పైన నీటి బొట్టులాగా ఎప్పుడూనే దాంతో అంటకుండా, దాంట్లో ఏమాత్రం లిప్తం అవ్వకుండా, దాంట్లో ఈ ఆసక్తి చూపించకుండా, ఇప్పుడు ఏదైనా ఒక నేను ఉద్యోగంకి వెళ్తున్నాను ఇది అన్నా కూడా ఆ ఉద్యోగంలో ఏం చెయ్యాలో అది తప్పకుండా చేసేసి దానివల్ల నాకు ఇంత డబ్బులు వస్తాయి ఇది అది దానిపైన ఆశలు ఏది పెట్టుకోకుండా అని అర్థం అనమాట. అది అలిప్తః వ్యోమవత్ మునిః. ఎలా ముని ఏమో ఇలా మునిగా ఉండి వ్యోమవత్ ఆకాశంలా అని. అది ఆకాశంలా అంటే ఇప్పుడు లేకపోతే ఒక గాలిని పెట్టుకున్నా, లేదు గాలి అనేది 4వ లైన్ లో చెప్తాము. వ్యోమవత్ ఆకాశం అనేది ఎలా ఏమో ఏ ఒక్క దీంతోనూ సంబంధం పడదు. ఆకాశంలో నీల మేఘాలు ఉన్నాను లేకపోతే ఏమాత్రం దుమ్ము ఉన్నాను అది ఆకాశంలో డైరెక్ట్ గా సంబంధం పడదు. అక్కడక్కడ ఆకాశం నల్లగానో లేకపోతే నీలంగానో అలా కనిపిస్తూ ఉన్నా అక్కడ ఏది ఆకాశంతో వాస్తవికంగా చూస్తే సంబంధం లేదు అని. అక్కడ సర్వవిత్ మూఢవత్ తిష్టేత్ అని అద్భుతంగా అన్నీ తెలిసిన ఆయన బ్రహ్మ. మన ఏదైనా చాలా కష్టమైనది అనుకోండి, అది బ్రహ్మ విద్య, అది దానికోసం అంత కష్టపడుతున్నాం అంటారు. అంటే బ్రహ్మ విద్య అంత కష్టమని. ఆ బ్రహ్మ విద్యనే పొందిన ఆయన అంటే ఆయన సర్వవిత్ కదండి, అన్నీ తెలిసేసుకున్నాడు, బ్రహ్మనే తెలుసుకున్నాడు అనుకుని సర్వవిత్. అయినా ఆయన లోకంకి ఎలా కనిపిస్తారు అంటే మూఢవత్ తిష్టేత్ అని. మూడులా ఒక బుద్ధి లేని వాడిలా అనమాట. అంటే ఎలా అంటే తన గొప్పతనాలు ఎప్పుడూనే తన బయటకి చెప్పుకోడు. మిగతా వాళ్ళు తన్ని తిట్టినాను తన్ని పొగిడినాను ఏ మాత్రము ఆయనకి మార్పు ఉండదు. వీళ్ళు నన్ను తిట్టారు అందుకు నేను మనసులో బాధపడి నేను మార్చుకోవాలను, లేకపోతే వీళ్ళు నన్ను పొగిడారు ఆహా నేను ఎంత గొప్పవాడినో, నేను గొప్పవాడిని కనుకే వీళ్ళు నన్ను పొగుడుతున్నారు అని అహంకారం పెంచుకోవడము ఇలాంటివి ఏది ఉండదు అని. తన గొప్పతనాలు తాను ఎప్పుడూనే బయట చెప్పుకోరు. ఆత్మవిత్తులు ఎప్పుడూనే తన ఆత్మవిత్తు నాకు అన్ని తెలుసుకుంది చెప్పుకోరు అని. ఇదేమో యస్యా మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని అద్భుతంగా కేనోపనిషత్తులో అన్ని తెలిసిన వాళ్ళేమో నేను తెలుసుని బయట చెప్పుకోరట. నాకు ఏది అన్ని సగం తెలుసుకున్న వాళ్ళు ఆహా నేను ఎంత జ్ఞాని అండి, నాకు తెలిసినంత జ్ఞానం ఇంకెవరికి లేదండి అని అలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని. అదే మనం ఇంగ్లీష్ లో ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అంటాం కదండి, తెలుగులో కంచు మోగినట్టు కనకమ్మ మ్రోగునా అని అంటాం కదా. అలాగా నిజంగా చదువుకున్న వాళ్ళు ఎప్పుడూనే తన గొప్పతనాలు ఎప్పుడూనే చెప్పుకోరు అని. తన ప్రారంభ కర్మ వల్ల తన అనుభవించే కర్మలన్నీ అనుభవిస్తూ
ఏ సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా దానివల్ల వాళ్ళు ఏమాత్రం మార్పును పొందకుండా మూఢుడులాగే బయట వాళ్ళకి మూఢులాగే కనిపిస్తూ ఉంటారన్నమాట. ఎల్ల దున్నపోతు పైన నీళ్లు చల్లినట్టు అంటాం కదా. అంటే వాళ్ళు ఎంత తిట్టినానో దానివల్ల వాళ్ళు ఒక స్పందన పొంది దానివల్ల తను మార్చుకోవడమో లేకపోతే ఇది చేయడమో అలా ఉండడు. తన కర్తవ్యాలు తను ఎప్పుడూనే చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు తిట్టారంటే అది వాళ్ళకి తిట్టిన వాళ్ళకే పాపం, కానీ దీనివల్ల వీళ్ళకి ఏమాత్రం ఒక కష్టం అన్నది రాదు అని. సర్వవిత్ మూఢవత్ తిష్టేత్ అసక్తో వాయువత్ చరేత్. అది వాయువత్, ఇది గాలిలో చెడు వాసన ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. ఏ ఒక్క చెడు వాసన వల్ల గాలిని తిట్టడమో లేకపోతే మంచి వాసన వల్ల గాలిని పొగడమో ఏం చేసినానో ఆ గాలికి ఏమాత్రం ఒక మార్పు ఉండదు. ఆ గాలి ఎప్పుడూ తనగానే తన స్వరూపంగానే ఉంటుంది. అలాగే ఈ మహాత్ముడు సర్వవిత్తు బ్రహ్మవిత్తు మూడులా బయట కనిపించినా కూడా తన మిగతా వాళ్ళు తన పైన చూపించే ఒక బిహేవియర్ పైన వాళ్ళ ఒక స్పందన అన్నది ఉండదు అని అద్భుతంగా 52వ శ్లోకం చేసిన ఉపాధిస్తోపి తద్ధర్మై అలిప్తో వ్యోమవత్ ముని సర్వవిత్ మూఢవత్ తిష్టేత్ అసక్తో వాయువచ్చరేత్ అని. మళ్ళీ 53 ఉపాధి విలయాద్ విష్ణు నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్వ్యోమ్ని తేజసి వాయత అని 53వ శ్లోకం. ఇక్కడ జీవన్ముక్తుడు మరణించిన తర్వాత ఎలాగా అని చెప్పబడింది. ముందు ఇక్కడ వేదాంతంలో ఏంటంటే చాలా రసవత్తరమైన విషయాలు. ఇక్కడ జీవన్ముక్తుడు అని ఒక స్వరూపాన్ని వేదాంతంలో అందరూ ఒప్పుకోలేదు. కొంతమంది జీవన్ముక్తులు అని ఉన్నారు అని దానికి ఉపనిషత్తులో అత్ర బ్రహ్మ సమశ్నుతే అని కఠోపనిషత్తులో ఎక్కడ జ్ఞానం వచ్చిందో అక్కడే తన బ్రహ్మతో లయించిపోతారు అన్నట్టు ఒక పక్క. ఇంకో పక్క ఏమో తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్స్యే. దాని తర్వాత మళ్ళీ ముండకోపనిషత్తులో యథా నద్య స్యంద్యమాన సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అని. నామరూపాద్ అంటే శరీరం, అంటే శరీరం ఉన్నంత వరకు తనకి కొద్దిగా అజ్ఞానం ఉంది అని చెప్పాలి. శరీరం పోయిన తర్వాతే తన బ్రహ్మయందు లైనం అవుతాడు అని చెప్పబడింది అనమాట. అంటే ఈ ఒక పక్క ఇలా కఠోపనిషత్తులో అత్ర బ్రహ్మ సమష్టి అని అప్పుడు జ్ఞానం వచ్చిన వెంటనే శరీరం ఉన్నప్పుడే తన బ్రహ్మతో ఐక్యమైపోయి తన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని జీవన్ముక్త స్వరూపం చెప్పి, అదే మరి ముండకోపనిషత్తులో ఆయన శరీరంని వదిలిన తర్వాతే బ్రహ్మానందుని పొందుతారు అని చెప్పబడింది. అది ఏంటి, 2 మతాలు ఉన్నా కూడా ఇది శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు కూడా ఈ విద్వాన్ బ్రహ్మజ్ఞానం పొందినవాడు తప్పకుండా అత్యంత ఆనందాన్ని పొందుతాడు. మరి బ్రహ్మానందమా బ్రహ్మానంద కన్నా ఒక లవం తక్కువ అన్నది తర్వాత, కానీ అత్యంత మిగతా అనిత్యమైన ఆనందాలు కాకుండా నిత్యమైన సుఖ స్వరూపంని తప్పకుండా పొందుతాడు అని చెప్పబడింది. ఇక్కడ ఉపాధి విలయాత్ విష్ణు నిర్విశేషం విషయన్ముని అని. ఒక ఉపాధి ఒకటి నాశనం అయిందంటే, ఒక కుండ ఉందండి, ఒక కుండ లోపల చాలా గాలి ఇది ఉంది, చోటు ఉంది. ఆ కుండ విరిగిపోయిందంటే ఆ లోపల చోటు ఉంది కనుక దానికి కుండ అని పేరు. ఆ కుండ విరిగిపోయిందంటే ఆ లోపల ఉన్న ఒక చోటు బయట ఉన్న చోటుతో ఒకటి అయిపోయింది కనుక అది ఉపాధి నాశనం అయిందంటే మొత్తాంతో లీనం అయిపోతుంది. అలాగే దీపమేమో వెలిగి అన్నింటికి వెలుతురిస్తూ ఉంది. పొద్దున పూట చూసారంటే ఆ దీపం ఒక వెలుతురు మిగతా వెలుతురుతో కలిసిపోయింది అన్నట్టు. అలాగే శరీరము, మనస్సు, బుద్ధి అనే 3 ఉపాధి, ఆ 3 ఉపాధిలు నాశనం అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చిందంటే విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని. మోక్షం వచ్చిందంటే ఆ ఉపాధిలు ఒక నాశనం అయిపోతాయి. శరీరము, మనస్సు, బుద్ధి అనే ఉపాధిలు లేకుండా ఆ జీవుడు ఆ పరమేశ్వరుడితో ఐక్యం అవుతాడు అని చెప్పింది.
ఇక్కడ ఉపాధి విలయాత్ విష్ణు నిర్విశేషం విషయం ముని. ఆ ముని నిర్విశేషంగా ఇది ఇలా ఈ ఒక భాగము ఆ ఒక భాగమును కాకుండా మొత్తానికి విషయం లయం అయిపోతాడు. విష్ణు ఆ శుద్ధ బ్రహ్మని ఇక్కడ విష్ణువు అనేది అంటే చెప్పారు. ఆ విష్ణుమూర్తిలో శుద్ధ బ్రహ్మ రూపంగా ఉన్న విష్ణుమూర్తిలో ఉపాధి నాశనం అయితే ఆ ముని ఏమో పూర్తిగా లయం అయిపోతాడు. ఎలా జలే జలం వియద్ వ్యోమ్ని తేజస్ తేజసి, ఎలా ఏమో ఒక నది ఒక నీళ్లు సముద్రంతో చేరిపోతుందో, ఈ ఒక చిన్న ఆకాశం పెద్ద ఆకాశంతో చేరిపోతుందో, ఒక చిన్న నిప్పు పెద్ద నిప్పుతో చేరిపోతుందో అలాగా అని దీపం ఒక వెలుతురు మొత్తం వెలుతురుతో చేరిపోతుంది. అలాగే నీళ్లు చిన్న నది సముద్రంతో చేరిపోయి ఘటాకాశం మొత్తం ఉన్న ఆకాశంతో ఎలా చేరిపోతుందో అలాగా ఉపాధి లోపల ఉన్న ఆ ముని ఉపాధి నాశనం అయితే ఆ బ్రహ్మతో చేరిపోతాడు అని. మన అద్దం ఉందండి, అద్దం ఏమో ఆ అద్దం ముందు మనిషి నించున్నాడు. ఆ అద్దం మురికిగా ఉనిందంటే అప్పుడు ఆ మనిషి కూడా ఆ ప్రతిబింబం కూడా మురికిగా కనిపిస్తుంది. ఆ అద్దంని శుద్ధం చేసేయమంటే అప్పుడు ఆ ప్రతిబింబము బింబములాగే శుద్ధంగా కనిపిస్తుంది అని. అలా ఉపాధి నాశనం అయితే ఉపాధి శుద్ధం అయితే బింబము ప్రతిబింబము ఒకటి అవుతుంది అన్నట్టు ఇక్కడ మనస్సు బుద్ధి అన్నది శుద్ధమైతే అది నాశనం అయిపోయి అప్పుడు జీవుడు ఆ పరమేశ్వరుతో ఐక్యం అవుతాడు అని చెప్పబడింది. అది 53. ఉపాధి విలయాద్ విష్ణు నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్ వ్యోమ్ని తేజస్ తేజసి వాయత అని చూసాము. తర్వాత 54 ఎల్లాభాత్నా పరో లాభో యత్సుఖాత్నా పరం సుఖం యజ్ఞానాత్నా పరం జ్ఞానం తద్బ్రహ్మేతి అవధారయేత్ అని. ఇది వచ్చి 3 శ్లోకాలేమో బ్రహ్మకి తటస్థ లక్షణం అంటామంటే. స్వరూప లక్షణం తటస్థ లక్షణం వేదాంతంలో చెప్పబడింది. స్వరూప లక్షణం అంటే బ్రహ్మకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది స్వరూపం లక్షణం. అది నిజమైన బ్రహ్మ స్వరూపం ఏంటి చూపిస్తోంది. ఈ తటస్థ లక్షణం అంటే తన గుణాలను చెప్పేది. తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయో అగ్ని అని. అగ్ని నుంచి ఆత్మ నుంచి అన్నినే పుట్టుకొస్తోంది, ఆత్మ యందే ఉంటోంది, ఆత్మ యందే లయంని పొందుతాయి అని ఆత్మ యొక్క కారణత్వంని ప్రతిపాదిస్తోంది కనుక అది ఒక గుణం. కారణత్వం అనే ఒక గుణంని ప్రతిపాదించి దాని దారిగా ఆత్మను ప్రతిపాదిస్తారు కనుక ఇది తటస్థ లక్షణం అంట అన్నమాట. అలాగే ఇక్కడ 3 శ్లోకాలేమో తటస్థ లక్షణం అని. ఎల్లాభాత్ నా అపరో లాభో, ఏ ఒక్కరిని పొందిన తర్వాత అంతకు మించిన లాభం లేదు. యత్ సుఖాత్ నా అపరం సుఖం, ఏ ఒక సుఖంను పొందిన తర్వాత అంతకు మించిన సుఖం లేదు. యజ్ఞానాత్ నా అపరం జ్ఞానం, ఏ ఒక జ్ఞానంని పొందిన తర్వాత అంతకు మించిన జ్ఞానం లేదు. తద్ బ్రహ్మ ఇది అవధారయేత్, అదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో అని చెప్పబడింది అనమాట. ఇది బృహదారణికంలో ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంపత్ ఏషో అస్య పరమో లోక ఏషాస్య పరమానంద అని. అక్కడ ఆనందము ఒక గ్రేడ్ అనమాట. ఒక ఆనందం ఇంకో ఆనందం కన్నా ఎలా ఎక్కువ అని ఆ మనుష్య ఆనందంతో ఆరంభం చేసి మనుష్యుడు అన్నింటికన్నా మనిషికి అన్ని సుఖాలు కలిగితే ఎంత ఆనందం ఉంటుందో ఆ సుఖాలకి 100 రెట్టు పితృలోకంలో, ఆ పితృలోకాల కన్నా 100 రెట్టు గంధర్వ లోకంలో అలా చెప్పుకుంటూ వెళ్ళి ప్రజాపతి లోకంకి వెళ్ళి ప్రజాపతి లోకం కన్నా 100 రెట్టు బ్రహ్మలోకంలో అని చెప్పి ఆ బ్రహ్మలోకంలో అంతకన్నా ఆ బ్రహ్మ జ్ఞానంని పొందితే అనేది అన్నింటికన్నా చాలా రెట్లు ఎక్కువ అని ఒక కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనకి చెప్పారనమాట. అలాగే బ్రహ్మవిత్ బ్రహ్మయువతి, బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మతోనే కనిపి ఆ బ్రహ్మానందం పొందుతాము అని. ఎందుకంటే లోకంలో మళ్ళీ అనుభవించే సుఖాలు అన్నీనే తాత్కాలిక సుఖాలు, కొంచెం కొద్దే మనకి సుఖం ఇస్తుంది, దుఃఖాలతో కలిపిన సుఖాలు ఇస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మ జ్ఞానంతో వచ్చే ఆ సుఖమే అత్యంత సుఖము, దానివల్లే అత్యంత ఆనందము, అత్యంత సుఖము, అత్యంత లాభము, దాన్ని మించిన లాభం లేదు అని. ఇది 54. ఎల్లాభాత్నా పరో లాభో యత్ సుఖాత్నా పరం సుఖం యజ్ఞానాత్నా పరం జ్ఞానం తద్బ్రహ్మేతి అవధారయేత్ అని చూసాము. తర్వాత 55. యదృష్ట్వా నా పరం దృశ్యం యద్భూత్వా న పునర్భవః యజ్ఞాత్వా నా పరం జ్ఞేయం తద్బ్రహ్మేతి అవధారయేత్ అని.
మళ్ళీ అలాగే యదృష్ట్వా నా అపరం దృశ్యం అని, దేన్ని చూసిన తర్వాత ఇంకా వేరే దేనినే చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ చూపు అని చెప్పిన వల్ల 5 జ్ఞానేంద్రియాలు దీంతోనే వచ్చేస్తాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, త్వక్కు, రసనేంద్రియం ఈ 5 దీని లోపలే చెప్పబడింది. యద్భూత్వా నా పునర్భవ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నట్టు, బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మతో ఒకటిగా చేరిపోయిన తర్వాత దాని తర్వాత ఇంకొకటిగా మారవలసిన అవసరం లేదు. యజ్ఞాత్వా నా అపరం జ్ఞేయం, దాన్ని తెలుసుకున్న వల్ల ఇంకో తెలుసుకోబడే వస్తువు అనేది ఇంకేదీ లేదు. తద్ బ్రహ్మేతి అవధారయేత్ అని. ఇది చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతు 6వ అధ్యాయం అనమాట. శ్వేతకేతుని ఒకడు తన తండ్రి గారు గురుకులంకి పంపిస్తే తను నేర్చుకుని వచ్చి చాలా అహంకారంతో కూడి ఉన్నట్ట. ఎవరికి నమస్కారం కూడా అరే కర్రలా నించుని పెద్దవాళ్ళు వస్తే నమస్కారం చేయాలి అనే ఇది కూడా లేకుండా నేనే అత్యంత జ్ఞానవంతుడు అని ఒక అహంకారంతో వస్తే అప్పుడు వాళ్ళ నాన్న శ్వేతకేతు ఎన్న సౌమ్య ఇదం మహామన అనూచారమాని స్తబ్దోసి ఉటతం ఆదేశం అప్రాక్షి ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం కథం నో భగవత్ ఆదేశో భవతి ఇది అని. ఏంటి ఇంత అహంకారంతో ఉన్నావు, ఇది ఆ ఒక విషయం నువ్వు తెలిసేసుకున్నావా, ఏ ఒక్క విషయం విన్న తర్వాత ఇంకా ఏది వినవలసిన అవసరం లేదు, దీన్ని చూసిన తర్వాత ఇంకా ఏది చూసవలసిన అవసరం లేదు, దేన్ని మననం చేసిన వల్ల దాని వల్ల ఇంకేది మననం చేయవలసిన అవసరం లేదు, ఈ దేన్ని విజ్ఞానం తెలుసుకున్న వల్ల ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది నువ్వు తెలుసుకున్నావా అని అడిగితే వాళ్ళ నాన్న నాకు తెలీదు, ఒకటి తెలుసుకుంటే ఇంకోటి ఎలా తెలుసుకున్నట్టు అవుతుంది, ఇది ఏం విషయమో మా గురువు గారికి కూడా తెలియదు అనుకుంటాను, ఆయనకి తెలిస్తే నాకు చెప్పుంటారు, నేనే అత్యంత ఉత్తమైన బాలుడు అక్కడ, నాకు ఆయన చెప్పలేదంటే గురువు గారికి కూడా తెలియదు అనుకుంటా, ఇంకా మీరే చెప్పండి అని. అలా చదువుతో అహంకారంతో శ్వేతకేతును ఉండేవాట. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఏనా అశ్రుతం శృతం భవతి, బ్రహ్మజ్ఞానంలో ఏదో ఒకటి వింటే ఇంకా వినవలసింది ఏదీ లేదు, అదేదా ఇక్కడ యదృష్ట్వా నా అపరం దృశ్యం అని చెప్పింది. అదే భగవద్గీతలో కూడా నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం భవం. ఇది యద్భూత్వా నా పునర్భవ అన్నకానికి భగవద్గీతలో నిర్వచనం అనమాట. యద్గత్వా నా నివర్తంతే, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాదే అన్నది లేదు అని. మరి యజ్ఞాత్వా నా అపరం జ్ఞేయంకి మళ్ళీ అదే చాందోగ్య ప్రశ్నలో గురుగారేమో ఈ అడిగిన దానికి సమాధానం యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని. ఈ లోకానికంతా కారణంగా ఈ బ్రహ్మ ఉంది. ఎలా మట్టి ఒకటిని తెలుసుకున్న వల్ల మట్టితో వచ్చే వస్తువులు అన్నీనే తెలుసుకున్నట్టు అవుతాయా, కొండ అయినా కుడ్యమైనా ఏదైనా కూడా ఆఖరికి అది మట్టే, అది ఆ ఒక ఆకారంలో మారిన వల్ల దానికి అలా కొండ ఇది పేరు వచ్చింది. కానీ ఆ మట్టిని ఒకటి తెలుసుకుంటే అన్ని వస్తువులు తెలుసుకున్నట్టు అవుతాయో అలాగే ఈ లోకమంతగా కారణంగా ఉన్న బ్రహ్మ, ఆ బ్రహ్మను ఒక్కటి తెలుసుకుంటే ఇవన్నిటిని మనం తెలుసుకున్నట్టు ఉంటుంది అని అలా చెప్పి అది దానికి యజ్ఞాత్వ నాపరం జ్ఞేయం అన్నదానికి ఉదాహరణగా అక్కడ చెప్పారు అనమాట. అది తద్ బ్రహ్మేతి అవధారయేత్, అదే బ్రహ్మ అని తెలుసుకో అని తటస్థ లక్షణంలో ఇంకో విధి. యదృష్ట్వా నాపరం దృశ్యం యద్భూత్వా న పునర్భవః యజ్ఞాత్వా నాపరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్ అని. 55 తిర్యగూర్ధ్వమద పూర్ణం సచ్చిదానందమద్వయం అనంత నిత్యమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్ అని. తటస్థ లక్షణంలో 3వ శ్లోకం తిర్యగ్ ఊర్ధ్వం అద పూర్ణం అంటే తిర్యగ్ అంటే 4 దిక్కులంటే ఉత్తర పశ్చిమ తూర్పు పడమర, ఊర్ధ్వం అధః పైన కింద, ఇలా అన్ని చోట్లోనూ పూర్ణం సచ్చిదానందం అద్వయం అంటే సర్వవ్యాపకంగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు, అన్ని దిక్కులోనూ ఆయనే ఉన్నాడు. పూర్ణంగా సచ్చిదానంద స్వరూపంగా సత్తు చిత్తు ఆనందము అద్వయము, ఆయన తప్ప ఇంకేం లేదు. సత్తు చిత్తు ఆనందం మనం పోయినసారి చూసాము. చిత్ అంటే చైతన్యము, సత్ అంటే త్రికాలాబాధితం 3 కాలాల్లోనూ ఉన్నది, ఆనంద స్వరూపము అద్వయము అని. అనంతం నిత్యం ఏకం యత్, ఆయన అనంతంగా త్రికాలాతీతంగా నిత్యంగా ఉండి ఆయన ఏకమాత్రంగా ఉంది. యత్ తద్బ్రహ్మేతి అవధారయేత్, ఆయనే బ్రహ్మ అని తెలుసుకో అని 56వ శ్లోకం. ఇదే మళ్ళీ ఇక్కడ
ముండకోపనిషత్తులో బ్రహ్మై వేదం అమృతం పురస్తాత్ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చ ఉత్తరేణ అదో ఊర్ధ్వం చ ప్రస్తుతం బ్రహ్మ వేదం విశ్వం ఇదం వరిష్టం అని 4 దిక్కులోనూ పైన కింద ఆయనే ఉన్నారు, సర్వవ్యాపకంగా ఉన్నారు అని ఇది ముండకోపనిషత్తులో చెప్పబడింది. ఇది అలా 56వ శ్లోకం తిర్యగూర్ధ్వం అద పూర్ణం సచ్చిదానందం అద్వయం అనంత నిత్యమేకం యత్ తద్బ్రహ్మేతి అవధారయేత్ అని. 57 అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే ద్వయం అఖండ ఆనందమేకం యత్ తద్బ్రహ్మేతి అవధారయేత్ అని. ఇప్పుడు ఇది 51వ శ్లోకంలో ఆ బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అంటే ఇది మనం బృహదారణ్యక ఉపనిషత్తులో నేతి నేతి అని తెలుసుకోవాలి. అంటే డైరెక్ట్ గా ఇలా ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల జ్ఞానేంద్రియాలు మన కళ్ళ వల్ల చూసేది వీలు కాదు, మన చెవుల వల్ల వినింది వీలు కాదు. అలా బ్రహ్మని కేనోపనిషత్తులో ఒక్కొక్క ఇంద్రియం జ్ఞానేంద్రియం ద్వారా యక్షుషాణ పశ్యతి ఏన చక్షుగుంషి పశ్యతి అని ఒక్కొక్క జ్ఞానేంద్రియం వల్ల తెలుసుకోవడం వీలు కాదు, మనస్సు వల్ల కూడా తెలుసుకుంది వీలు కాదు, బుద్ధి వల్ల కూడా తెలుసుకుంది వీలు కాదు అని చెప్పి మరి ఎలా తెలుసుకునేది అంటే అతద్ వ్యావృత్తి రూపేణ వేదాంతే లక్ష్యతే అద్వయం అని. వ్యావృత్తి అంటే శరీరం, అందరూ మన శరీరంని ఆత్మ అనుకుంటూ ఉంటాము, అది కాదు. మనస్సుని ఆత్మ అనుకుంటాము, అది కాదు. బుద్ధిని ఆత్మ అనుకుంటాము, అది కాదు. ప్రాణాలని ఆత్మ అనుకుంటాం, అది కాదు. ఇంద్రియాలని ఆత్మ అనుకుంటాం, అది కాదు అని ఒక్కొక్కటిగా తీసుకుని దాన్ని నేతి నేతి అని ఇది కాదు ఇది కాదు అని వ్యావృత్తి చేసి అని ఎప్పుడు చేస్తే అప్పుడు మళ్ళా అద్వయమైన బ్రహ్మను తెలుసుకుంటాము అని. అఖండ ఆనందమేకం యత్తద్ బ్రహ్మ ఇది అవధారయ, అఖండమైన ఆనందంని ఇచ్చేది ఆ ఒక బ్రహ్మ అని తెలుసుకో అని చెప్పబడింది. అదే మృత్యోర్మృత్యుమాప్నోతి యైహనానేవ పశ్యతి అని అద్వయము, నానా చూడకుండా ఒకటిగా చూసే, అద్వయంగా చూస్తే చూడకుండా ఉంటే మృత్యుం ఆప్నోతి, మృత్యువు నుంచి మృత్యువు అంటే మన భజగోవిందంలో చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని మళ్ళీ మళ్ళీ పుట్టుక మరణం అన్నది ఈ తపడు. ఈ వేదాంతంలో అద్వయమైన బ్రహ్మని తెలుసుకోపోతే అని చెప్పబడింది. అలాగే ఇక్కడ మృత్యుమాప్నోతి అని అదే ముండకోపనిషత్తు చెప్పబడింది. ఇది 57 అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే ద్వయం అఖండ ఆనందమేకం యత్ తద్బ్రహ్మేతి అవధారయేత్ అని. 58 అఖండ ఆనంద రూపస్య తస్య ఆనంద లవాశ్రితాః బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంతి ఆనందినోఖిలాః అని. ఇప్పుడు తటస్థ లక్షణం అయిపోయి స్వరూప లక్షణం అని, ఆనంద స్వరూపంగా బ్రహ్మ ఉండి అని. ఇక్కడ ఆనంద స్వరూపాన్ని ఎంత ఆనందం అనేది చెప్పాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇదేమో ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని ఇంతకు ముందు చెప్పినట్టు మనిషి ఆనందం కన్నా పితృలోకంలో కన్నా గంధర్వలోకం కన్నా అన్నిటికన్నా ప్రజాపతి లోకం అని బ్రహ్మలోకం దాకా వెళ్ళి ఒక్కొక్కటికి ఒక్కొక్క ముందున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ అని చెప్పి అన్నింటికన్నా ఎక్కువ బ్రహ్మలోకం ఒక ఆనందం అని చెప్పబడింది. అది అఖండ ఆనంద రూపస్య తస్య ఆనంద లవ ఆశ్రితాః బ్రహ్మాద్యాః తారతమ్యేన. అది బ్రహ్మలోకంలో ఇంద్రలోకంలో మిగతా దేవతలంతా కూడా ఆ బ్రహ్మ ఉన్న ఆనందం అంతే కొంచెం చాలా చిన్న పోర్షన్ ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా బ్రహ్మ జ్ఞానం వచ్చిన వాళ్ళు మొత్తం బ్రహ్మని ఆనందంగా అనుభవిస్తారు అని. ఒక ఇంతకు ముందే చెప్పినట్టు మనకి అత్యంత ఆనందము అంటే అది మాటలతో చెప్పలేమన్నమాట. బ్రహ్మలోకం ఒక ఆనందం ఎంత అని. అందుకని ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ లా దీనికన్నా మన మనుష్య లోకంలో అన్నింటికన్నా ఎక్కువ ఆనందం ఎంతో దానికి 100 రెట్లు పితృలోకం, 100 రెట్లు గంధర్వలోకం, దానికి 100 రెట్లు అలా ప్రజాపతి లోకం, ఇంద్రలోకం, ఆఖరికి బ్రహ్మలోకం అని అలా చెప్తే దానివల్ల నిజంగా ఇది ఎంత ఆనందమో అని తెలుసుకుంటాము అని ఉపనిషత్తులోనూ చెప్పబడింది. ఇక్కడ కూడా బ్రహ్మాద్య తారతమ్యేన అంటే బ్రహ్మలోకంలో కూడా కొంచెం ఎక్కువ తారతమ్యం చూసి ఆ బ్రహ్మ యొక్క ఆనందం నుంచి ఒక చిన్న భాగంని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అని 58వ శ్లోకంలో అఖండ ఆనంద రూపస్య తస్యానంద లవాశ్రితాః బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంతి ఆనందినోఖిలాః అని 59వ శ్లోకము
తద్యుక్తం అఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిర్వాకిలే అని ఈ లోకంలో అన్ని వస్తువులలోనూ బ్రహ్మ ఉంది. బ్రహ్మ యొక్క ఇది ఏదో ఇక్కడ వస్తువు చేతన మనుషుల్లో మట్టుకు మనుషుల ఒక అంతఃకరణలో ఉంది, లేకపోతే జంతువుల్లో లేదు అని కాకుండా, లేదు జీవితంతో ఉండే వస్తువులతో ఉండే జడ పదార్థాల్లో లేదు అని ఇలా ఏది కాకుండా సర్వవ్యాపకంగా ఉంది అని ఇక్కడ వేదాంతాల్లో ఎన్నో చోట్ల వినున్నాము. లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతన రూప జడశక్తిర్జడానన అని చైతన్య స్వరూపంలోనూ ఉండి అమ్మవారు జడమైన పదార్థాల్లో ఉంది అమ్మవారు చెప్పబడింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఈశావాస్య ఉపనిషత్తు ముందు ఫస్ట్ ఉపనిషత్తు చదువుతుంటే ఈశేన వాస్యం, ఈశ్వరుడితోనే మొత్తం ఈ లోకమంతా ఆచ్ఛాదింపబడి ఉంది. లోకమంతా అంటే యత్కించ జగత్యాం జగతి, జగత్తి యందు ఉన్న స్థావరమైన పదార్థాలు, జంగమైన పదార్థాలు అన్ని చోట్లోనూ నామరూపంతో ఉన్న ఏ పదార్థాలు ఉన్నాయి అన్ని చోట్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు అని. ఆ నరసింహమూర్తి నరసింహ అవతారంలో ప్రహ్లాదుడు అడిగితే తన భక్తుడి కోసం స్తంభం నుంచి ఎలా బయటకు వచ్చారో ఆ స్తంభంలో కూడా విష్ణుమూర్తి ఉన్నాడు అని ఎలా చూపించాడు, అలా లోకంలో ఒక్కొక్క పదార్థంలోనూ వ్యవహార దశలో ఉన్న అన్ని పదార్థాల్లోనూ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని సర్వవ్యాపకంగా మనం తెలుసుకోవాలి. తద్యుక్తం అఖిలం వస్తు, ఈ లోకంలో ఉన్న అఖిలం వస్తు వ్యవహార తదన్విత, మన వ్యవహార లోకంలో మనం అనుభవించే ఏ పదార్థాలు ఉన్నాయో అన్ని చోట్లోనూ క్రియలు పదార్థాలు నామరూపంతో ఉన్న అన్నిట్లోనూ ఆ పరమేశ్వర శుద్ధ బ్రహ్మ ఉన్నాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అందుకని ఈ బ్రహ్మ సర్వగతముగా తెలుసుకోవాలి. తీరే సర్పిరివ అఖిలే, ఈ లోకంలో ఉన్న పదార్థాల్లో బ్రహ్మ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. పాలు నుంచి మన వెన్నని ఎలా తీసుకొస్తామో, పాలును చిలికి దాని నుంచి వెన్నని ఎలా బయటకు తీసుకొస్తామో అలాగే ఈ లోకంలో ఉన్న పదార్థాలన్నిటినీ పరిశోధించి దాన్ని ఒక్కొక్క మనుషుల్లోనూ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఒక్కొక్క పదార్థాల్లోనూ ఆ శుద్ధ బ్రహ్మ ఉంది అని మనం పరీక్షించి మనం తెలుసుకోవాలి అని 59వ శ్లోకంలో ఈ స్వరూప లక్షణంలో ఇంతకు ముందు ఆనంద స్వరూపం చెప్పి ఇక్కడ సర్వవ్యాపకమైన స్వరూపం ఇక్కడ చెప్పబడింది. అలాగే మిగతా స్వరూపాలు అని చెప్పి ఈ యొక్క అద్భుతమైన గ్రంథాన్ని ఆత్మబోధం అనే గ్రంథాన్ని ముగిస్తారు. ఈ ఆఖరి భాగం మనం మళ్ళీ నెక్స్ట్ లెక్చర్ లో చూద్దాము. ఇది తద్యుక్తం అఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాకిలే అని 59 శ్లోకాల దాకా చూసాము. ఇంతటితో మనం ఆపుకున్నాం. మళ్ళీ ఆఖరి క్లాస్ లో మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.